మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీని ఎలా గుర్తించాలి? ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల సాధారణంగా ఏంటంటే ఫెయిల్యూర్సే ఎక్కువగా ఉంటుంది. మైండ్ సరిగ్గా ఉండదు. వే ఆఫ్ థింకింగ్ పూర్తిగా నెగిటివ్ వైపు అంటే మంచి జరగడం కంటే చెడు జరిగే వైపు మాత్రమే వెళ్ళిపోతుంటుంది. దానికి తగ్గట్టుగా ఈ వ్యసనాలకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది మనం గుర్తుపట్టవచ్చు ఈజీగా. కొన్ని ఇళ్లలో ఇన్సిడెంట్లు కొన్ని జరుగుతూ ఉంటాయి. యాక్సిడెంట్లు అవ్వటం పదే. సో బయటకు వెళ్ళినప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అంటే జనాల దగ్గర మాట్లాడటం కానీ ఇలాగ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సాధారణంగా గృహస్థుల్లో ఏంటంటే ఇది నెగిటివ్ ఎనర్జీ కింద మనం తీసుకుంటాం. అంటే నెగిటివ్ ఎనర్జీ ఒకటి, అంటే బయట నుంచి వచ్చే ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఒకటి. తన దగ్గర బలం లేకపోవడం చేత కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. పాజిటివ్ ఎనర్జీ వచ్చేసరికి సాధారణంగా పాజిటివ్ ఎనర్జీ అంటూ సపరేట్గా ఏముండదు. ఏదన్నా మీరు దేవతను ఆరాధించినప్పుడు మాత్రమే లేదా మీకు ఆ శక్తి అనేది కలుగుతుంటుంది. సపోజ్ హనుమాన్ కానీ, లేకపోతే కాళీ కానీ, దుర్గా కానీ, మీ ఇష్టం వచ్చిన దేవతను ఏదైతే మీరు అర్చించినా కానీ, లేకపోతే జపం చేసినా కానీ, కొన్ని విధానాలలో పూజా కార్యక్రమాల్లో మీరు పాల్గొని చేసుకున్నా కానీ ఒక పాజిటివ్ ఎనర్జీని మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. దాని ద్వారా మీరు నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాని ద్వారా కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సాధారణంగా ప్రజలు వచ్చేసరికి. సాధనలో ఏంటంటే యాక్చువల్గా ఫుల్ పాజిటివ్గా ఉంటుంది. మీరు ఒక స్థితికి ఎప్పుడైతే రీచ్ అయిపోయారో ఆటోమేటిక్గా మీకు ఎప్పుడూ నెగిటివ్ ఎనర్జీ టచ్ చేయదు. ఎందుకంటే మీకు దేవత అనేది ఎప్పుడు ప్రసన్నం అయి ఉంటుంది కాబట్టి దాన్ని దాటి మీరు ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు మిమ్మల్ని తాకదనమాట.